భూలోకంలోని జనములన్నీ నీ సంతానం వలన ఆస్వాదించబడిన అని చెప్పి దేవుడు ఇంత అద్భుతంగా ఇంత గొప్ప మాట్లాడుతున్నాడు. మన గొప్ప దేవుడు మన తండ్రి యేసుప్రభువు సర్వ సృష్టికర్త అయిన గొప్ప దేవుడు, సర్వాధికారి అయిన గొప్ప దేవుడు, సర్వశక్తి గల గొప్ప దేవుడు మన తండ్రి యేసుప్రభువు ఏ విధంగా ఎందుకు సెలవిస్తున్నాడు అంటే, నీకు ఇంకా పెళ్లి జరగలేదని నువ్వు అనుకుంటున్నావేమో, నీకు ఇంకా సంతానం కలగలేదు, ఇంకా సంతానమే లేదు, ఇంకా నాకు పెళ్ళి కాలేదు, ఇంకా అనేక విధాలు నేను భయపడుతూ బాధపడుతూ వస్తున్నాను కదా. నా యొక్క భూలోకంలోని సంతానము భూలోకంలోనే నీ సంతానం భూలోకంలో జనములన్నీ నీ సంతానం వలన ఏ విధంగా ఆస్వాదించబడతారని నువ్వు అనుకుంటున్నావు కదా. కాబట్టి దేవుడు ఈ విధంగా ప్రత్యేకంగా సెలవిస్తున్నాడు. ఈరోజు నీకు జరగలేదు, నీ కార్యం కనిపించలేదు అని నువ్వు అనుకుంటున్నావు. సడన్గా అకస్మాత్తుగా ఒకేసారి నీకు దగ్గర దేవుడు గొప్ప కార్యాన్ని జరిపిస్తానని మాట్లాడుతున్నాడు మన గొప్ప దేవుడు మన తండ్రి యేసుప్రభువు. కాబట్టి భూలోకంలోని జనములన్నీ నీ సంతానం వలన, నీకు పుడుతూ వచ్చినటువంటి సంతానం వలన ఆస్వాదించబడునని అద్భుతంగా మాట్లాడుతున్నాడు మన తండ్రి యేసుప్రభువు. నిన్ను కాక నీ సంతానాన్ని కూడా గొప్పగా ఆస్వాదించి వచ్చింది. గొప్ప ప్రేమతో మాట్లాడుతున్నాడు. అద్భుతమైన గొప్ప ప్రేమతో మాట్లాడుతూ గొప్పగా ప్రేమిస్తున్నాడు మన గొప్ప దేవుడు మన తండ్రి యేసుప్రభువు వారు.